యేసుప్రభు వారి యొక్క మాటకు 4 రోజులైన శవం లేచి వచ్చింది. యేసుప్రభు వారి యొక్క మాటకు శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థపరచబడ్డాడు. యేసుప్రభు వారి యొక్క ప్రతి ప్రాంతంలో ఆయన మరణము అనేకమైన యెరూషలేము సమాధులను తెరిచింది, చచ్చిపోయిన వారిని బ్రతికించింది. ఏ రోగం కూడా యేసుప్రభు ముందు నిలబడలేకపోయింది, ఏ అవమానం కూడా యేసుప్రభు ముందు గెలవలేకపోయింది. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు వారి యొక్క ప్రభావం మానవాళి యొక్క చరిత్రను సమున్నతంగా మార్చేసింది. ఈరోజు చూస్తే అక్షరాస్యతకు గుర్తు ప్రపంచం ఈరోజు చదువుకుంటుంది అంటే, అక్షరాస్యత అందరికి అందిందంటే కారణం ఏంటంటే యేసుప్రభు వారి ద్వారా ప్రభావితమైన వారు సంతోషంగా వెళ్ళి అన్ని ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను ఏం చేశారు, ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రీతిగా లైబ్రరీస్ రన్ అవుతున్నాయంటే, ఈరోజు పోస్ట్ మనం పంపించగలుగుతున్నామంటే దానికి ప్రభావ కారణం ఏంటంటే యేసుప్రభు వారి యొక్క జన్మ ఒక సామాన్యమైన చెప్పులు కుట్టేవాడిని మార్చేసింది. అది ప్రేరేపించి భారతదేశం తీసుకొస్తే 40కు పై భాషల్లో చివరికి పరిశుద్ధ గ్రంథమే కాదు, చివరికి మన పుణ్య గ్రంథాలను కూడా తర్జుమా చేయడానికి కారకుడయ్యాడు. డిక్షనరీలను పరిచయం చేశాడు. ఒక మాటలో విలియం గేరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే యేసుప్రభు వారి ద్వారా ప్రభావితమైన దేవుని యొక్క బిడ్డలు ఆఫ్రికా ఖండము చీకటి ఖండం అయితే ఆ ఖండానికి వెలుగును పరిచయం చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వారు మనందరికీ తెలిసిన వారే. చైనా లాంటి ప్రాంతానికి ఆయన ద్వారా ప్రభావితమైన వారు హడ్సన్ టైలర్ లాంటి వారు చరిత్రను మార్చగలిగితే, ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆయన వెళ్ళిన కారణ విశేషం, యేసుప్రభు వారి యొక్క జన్మ కారణ విశేషం చూస్తే అన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తే, ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను, ఆలోచించండి. ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన వారు సైంటిస్టులు ఎంతమంది లేరో. రాసిన రచనలు సైన్స్ కంటే దేవుని వాక్యం మీద రాసిన మాటలు, క్రీస్తు ప్రభు గురించి రాసిన మాటలు కొన్ని కోట్లలో రాశారు, అంటే కోట్ల పదాల్లో రాశారు. వాళ్ళు స్వతహాగా తాము సాక్షి చెప్పిన మాట ఏంటంటే, మేము సైన్స్కి కేటాయించిన ఆ యొక్క పుస్తకాల కంటే మేము దేవుణ్ణి ప్రభావితం చేయబడి ఆయన గురించి రాసిన ప్రవచన మాటలు అత్యధికమని చెప్పి రాసిన వారు ఉన్నారు. ఆక్స్ఫర్డ్ ఏమి, కేంబ్రిడ్జ్ ఏమి, అలాగే ప్రిన్స్టన్ ఏమి, ఇలా పేరుగాంచిన యూనివర్సిటీస్ అన్ని కూడా ప్రపంచ విద్యా వ్యవస్థను సమున్నతంగా మార్చేయడానికి ఆలోచించండి. ప్రతి రంగం ప్రభావితమైంది. విద్యా రంగం, వైద్య రంగం, అలాగే టెక్నాలజీ కానీ సైన్స్ కానీ ఏ ప్రాంతం తీసుకున్నా సరే ప్రతి ప్రాంతం ప్రభావితమై ఈరోజు మానవ చరిత్రనే మార్చేశాడు. ఈరోజు అడుగుతున్నాను, ఇంత చేసిన యేసుప్రభు వారు నీ చరిత్ర మార్చడా?